హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. రైతు భరోసా డబ్బులు 3 రోజులే ఛాన్స్. ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకుని ఈ పత్రాలు తప్పనిసరి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వివరాలు అన్నీ అందించడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాల కోసం వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. రైతు భరోసా సంబంధించి నిన్న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, నిన్న దాదాపు 9,000 కోట్ల రూపాయల బడ్జెట్తో రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరిగింది. నిన్నటి రోజున ఆదివారం కావడంతో ఈరోజు అర్హుల ఖాతాలో 1 ఎకరం వరకు ఉన్న భూమి ఉన్న రైతన్నలకు అర్హుల ఖాతాలో డబ్బులు జమ అయినాయి. అయితే ఎవరైతే కొత్తగా పాస్బుక్ పొందగలుగుతున్నారో వారికి ఒక తేదీ అయితే ప్రకటించడం జరిగింది. ఈ నెల మార్చి 25వ తారీఖున ఈ యొక్క తేదీలోపు దరఖాస్తు చేసుకొని పేర్కొనడం జరిగింది. ఫిబ్రవరి 28 లోపు ఎవరైతే కొత్త పాస్బుక్లు పొందడం జరిగిందో వారికి 3 రోజులే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కొత్త పాస్బుక్లు పొందిన వారు రైతు భరోసా దరఖాస్తు చేసుకుంటే మీకు 6,000 రూపాయలు అనేటివి మీ యొక్క ఖాతాలో జమ కావడానికి మీరు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని సద్వినియోగపరచగలరు. అయితే వీటికి సంబంధించిన పత్రాలు కంపల్సరీగా అవసరము. ఒకటి, మీ యొక్క బ్యాంకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబరు, అదేవిధంగా మీ పట్టాదారు కొత్తగా ఇచ్చిన పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా ఎవరైతే ఆ వ్యవసాయదారుడు ఉన్నారో అతని మొబైల్ నెంబరు, వీటితో పాటుగా ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీగా మీ దగ్గర ఉన్న ఏఈఓ దగ్గరికి తీసుకువెళ్ళినట్లయితే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు. పూర్తి చేసిన వెంబడే మీకు 6,000 రూపాయలు అనేటివి యాసంగికి సంబంధించి డబ్బులు అనేవి మీ యొక్క ఖాతాలో జమ అవుతాయి. నేను ఆల్రెడీ చూసుకున్నా మొదటి విడి కింద 2,700 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరో 20 రోజుల్లో, అంటే నిన్నటి రోజున 1 ఎకరం వరకు ఎంత మంది ఉన్నారో వారికి 70 లక్షల మందికి అయితే ఒక డబ్బులు అనేది జమ అయినాయి. మరో 20 రోజుల్లో మరో 2,700 కోట్ల బడ్జెట్ అనేటివి మిగతా ఎకరాల వరకు జమ అవుతాయి. ఈ ఏప్రిల్ చివరి నాటికి మిగతా పెండింగ్లో ఉన్న ఏవైతే ఎన్ని ఎకరాలు ఉన్నాయో వారికి అన్నీ కూడా డబ్బులు జమ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయని సమాచారం. ఆల్రెడీ నేను చూసుకున్నాము. నేను నర్మేట ప్రాంతంలో మనకు ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు బటన్ నొక్కి ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. ప్రతి ఒక్కరి ఖాతాలో ఈరోజు అయితే 6,000 రూపాయలు డబ్బులు జమ అయితే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి.